ఈ సెషన్‌లో మనం తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేసుకుందాం. సిలబస్‌లో భాగంగా హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు మనకి ఏమేమి ఉన్నాయి అనేటటువంటి వాటి గురించి ప్రత్యేకంగా మాట్లాడతాం. సెకండ్ పేపర్‌లో మనకి 150 మార్కులు ఉంటుంది గదా! ఈ 150 మార్కుల్లో హిస్టరీ నుంచి 50 మార్కులైతే రావడం జరుగుతుంది. మరి హిస్టరీ అని జెప్పాడు. ఇండియన్ హిస్టరీ నుంచి 50 మార్కులొస్తాయా? లేదంటే తెలంగాణ హిస్టరీ కూడా ఇంక్లూడ్ అయ్యుందా? అనేటటువంటి అంశాల్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి? మనకి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాల్ని మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఏన్షియంట్, మిడియవల్ దీంతో పాటు మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి ఈ 3 అంశాలు కూడా ఉన్నాయి. ఇంకో థింగ్ ఏంటి? మీరు పేపర్ 2 కావచ్చు, అలానే పేపర్ 3 దెన్ ఆ తర్వాత పేపర్ 4 ఈ 3 అంశాలని గూడా పేపర్ 1తో లింక్ చేస్తూ చదువుకోండి. ఎందుకంటే ఈ 3 పేపర్‌లు చదివితే ఒక 60-70% పేపర్ 1 అనేది కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దట్ ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ పేపర్ 1లోని మెన్షన్ చేశారు. దెన్ పేపర్ 2లో స్పెషల్‌గా హిస్టరీ సిలబస్‌ని మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఏ ఏ అంశాల్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది? అలానే ఏ విధంగా చదువుకోవాలి అనేటటువంటి దాని గురించి మాట్లాడదాం. మోస్ట్‌లీ మనం హిస్టరీ అంటే ఎక్కువగా రాజకీయ చరిత్ర గురించి ఎక్కువగా చదవడానికి ప్రయత్నిస్తాం. పొలిటికల్ హిస్టరీనే ఎక్కువగా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. బట్ వాడు మనకి సిలబస్‌లో ఏం మెన్షన్ చేశాడు? సోషియో కల్చరల్ హిస్టరీ అంటే సామాజిక మరియు సాంస్కృతిక చరిత్రకి సంబంధించినటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సిలబస్‌లో మనకి మెన్షన్ చేయడం జరిగింది. రైట్. ఇకపోతే మనకి ఇందులో ఏ ఏ అంశాల గురించి ఇచ్చాడు? ప్రత్యేకంగా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్రకి సంబంధించినటువంటి దాంట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి అంశాలను మెన్షన్ చేశారు. ఇంకో థింగ్ ఏంటంటే మనకి కొన్ని సిలబస్‌లో డైరెక్ట్‌గా మెన్షన్ చేయనప్పటికీ కూడా ఇండైరెక్ట్‌గా మనకి అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ అంశాలేంటి అనేటటువంటి దాని గురించి కూడా ఫర్దర్‌గా వచ్చేటటువంటి సెషన్స్‌లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి సిలబస్‌లో ఏం మెన్షన్ చేశాడనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, హరప్పా నాగరికతకు సంబంధించినటువంటి అంశాల గురించి మెన్షన్ చేశారు. దీంతో పాటు వేదిక్ కల్చర్. సో, వేదిక్ కల్చర్ అనేసే వాళ్ళే డివైడ్ చేయడం గూడా జరిగింది. ఏమని? ఎర్లీ వేదిక్ కల్చర్, దెన్ ఆల్సో లేటర్ వేదిక్ కల్చర్. అంటే తొలి వేద, అలానే మలివేద నాగరికతలకు సంబంధించినటువంటి అంశాలు. దీంతో పాటు రిలీజియస్ మూవ్‌మెంట్స్ ఇన్ 6థ్ సెంచరీ బీసీ. 6వ శతాబ్దంలో వచ్చినటువంటి మత ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. అందులో ప్రధానంగా జైన మతానికి సంబంధించింది, అలానే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి అంశాలు. మనకి ఈ టాపిక్ నుంచి ఎక్కువగా ప్రశ్నలనేవి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ ఆ తర్వాత ఐవీసీకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఎక్కువగా అడుగుతున్నారు. వన్స్ మీరేం చేస్తారంటే, ఒకవేళ ఈ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత అయినా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉంటాయి గదా! ఆ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టుకొని చూడండి. ఏ విధంగా ప్రశ్నలు అడుగుతున్నాడనేది అర్థమవుతుంది. అంటే మనం ఒకప్పుడు చదివేటటువంటి విధానం, మనకి టీచర్స్ చెప్పేటటువంటి విధానంతో కంపారిజన్ చేస్తే, ఇటీవల కాలంలో ప్రశ్నల యొక్క సరళి అనేది మారుతూ ఉంది. క్వెషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతూ ఉంది కాబట్టి, మన యొక్క ప్రిపరేషన్ గూడా అలానే చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత మౌర్యానికి సంబంధించినటువంటి అంశాలు, మౌర్యాస్ గురించి అడిగారు. దీంతో పాటు గుప్తాస్ గురించి గూడా అడగడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా ఇంకా ఏ ఏ అంశాలు మెన్షన్ చేశారు? పల్లవాస్ గురించి, దెన్ ఆ తర్వాత చాళుక్యాస్, మోస్ట్‌లీ వెస్టర్న్ చాళుక్యాస్‌కి సంబంధించినటువంటి అంశాలు. పులకేశి వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళకి సంబంధించింది. దీంతో పాటు ఈ రాజ్‌పుత్ ఏజ్ గురించి మనకంత ఎక్కువగా ఏమి అడగడు. బట్ ఇక్కడ ఇంకొక అంశం మెన్షన్ చేశాడేంటి? హర్షవర్ధన్‌కి సంబంధించినటువంటి అంశాలు. పుష్యభూతి డైనాస్టీస్‌కి సంబంధించి, ఆ తర్వాత చాలా చిన్నగా మెన్షన్ చేసినటువంటి చోళ. ఎక్కువగా దీని నుంచి అడగడానికి ఛాన్సెస్ మనకి ఉంటాయి. సో, ఈ విధంగా మనకి ఏన్షియంట్‌లో మెన్షన్ చేయడం జరిగింది. కొన్ని హిడెన్ టాపిక్స్ గూడా ఉంటాయి. ఆ టాపిక్స్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ప్రయారిటీ బేస్డ్‌గా ఎక్కువగా దేని నుంచి ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే, ఫస్టు జైనిజం, అలానే బుద్ధిజానికి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా ప్రశ్నలనేవి అడగడానికి అవకాశాలుంటాయి. ఆ తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, దెన్ ఆ తర్వాత గుప్తాస్ అండ్ మౌర్యాస్‌కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువగా ప్రశ్నలనేవి అడగడానికి అవకాశాలుంటాయి. అంటే ఏంటి సార్ మిగతా వాటి మీద అడగరా అంటే, మిగతావి గూడా అడుగుతారు. కానీ ప్రయారిటీ బేస్డ్‌గా చదువుకోవాలి. సో,
ఫస్ట్ రీడింగ్ చేసేటప్పుడు అన్నీ చదివేసి తర్వాత సెకండ్ రీడింగ్ వచ్చేటప్పటికి ప్రయారిటీ బేస్డ్గా దేని నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి అనేది అర్థం చేసుకొని దానికి అనుగుణంగా చదివామంటే మనకి ఎక్కువగా స్కోర్ రావడానికి అవకాశాలు ఉంటాయి. రైట్. ఆ తర్వాత ఇంతవరకు చెప్పిందంతా దేనికి సంబంధించింది? ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు. రైట్. ఇకపోతే ఇది ప్రత్యేకంగా మిడివల్ ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు. మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు. అయితే ఇందులో ఏమేమి మెన్షన్ చేయడం జరిగిందంటే, వన్ ఈజ్ ఢిల్లీ సుల్తానేట్స్. ఢిల్లీ సుల్తాన్‌లకు సంబంధించి మనకి ఏవైతే ఢిల్లీ సుల్తాన్‌కి సంబంధించినటువంటి 5 డైనాసిటీస్ ఉంటాయో, ఆ 5 డైనాసిటీస్ గురించి కూడా చదువుకోవాలి. స్లేవ్ డైనాసిటీ, ఖిల్జీ డైనాసిటీ, తుగ్లక్ డైనాసిటీ, సయ్యద్ డైనాసిటీ అండ్ లోడీ డైనాసిటీ. ఈ 5 డైనాసిటీస్ అక్కడ ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ కావచ్చు, అంటే పరిపాలనా విధానం కావచ్చు, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైనటువంటి విధానాలు ఢిల్లీ సల్తనేట్ కాలంలో ఏ విధంగా ఉండేది. దీంతో పాటు ఇంకొకటి మెన్షన్ చేశారు ఏంటి? సూఫీ అండ్ భక్తి మూమెంట్స్. ఈ అంశం మీద ఎక్కువగా మనకి దీని నుంచి ప్రశ్నలు అయితే అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సూఫీ అండ్ భక్తిజంకి సంబంధించి ప్రశ్నలు అనేవి ఎక్కువగా అడుగుతారు. దెన్ ఆ తర్వాత ఇంకేం మెన్షన్ చేశారు అంటే మొఘల్స్. నార్మల్‌గా మనం మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటే ఇవి చదివితే సరిపోతుంది అని అనుకుంటాం. బట్ వాడు మనకి ఇంకో ఇంపార్టెంట్ అంశాన్ని మెన్షన్ చేశారు. లాస్ట్‌లో మెన్షన్ చేశారు. అది విజయనగర ఎంపైర్ గురించి. ఈ విజయనగర ఎంపైర్ మీద మనకి ప్రశ్నలనేవి ఎక్కువగా అడగడానికి అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే తెలుగు వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే విజయనగర సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలి. సో, ఈ విధంగా విజయనగర ఎంపైర్ గురించి, దీంతో పాటు వాళ్ళకి కాంటెంపరరీగా ఉన్నటువంటి బహమనీస్ గురించి కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఏం మెన్షన్ చేశారు సిలబస్‌లో? రైజ్ ఆఫ్ మరాఠాస్ గురించి కూడా అడగడం జరిగింది. సో, టోటల్‌గా మనకిక్కడ ఎన్ని టాపిక్స్ గురించి మెన్షన్ చేశారు? ఢిల్లీ సల్తనత్ 1, 2, 3, 4, 5, 6 టాపిక్స్‌ని మెన్షన్ చేశారు. అయితే మళ్ళీ సార్ ఇందులో ఏది ప్రయారిటీగా చదువుకోవాలంటే, ఫస్ట్ ప్రయారిటీ ఢిల్లీ సల్తనట్స్, దెన్ మొఘల్స్, సూఫీ అండ్ భక్తిజం, విజయనగర ఎంపైర్, తర్వాత ఈ రెండింటికి సంబంధించినటువంటి అంశాలు. సో, ఎప్పుడైనా ఫస్ట్ టైం చదివేటప్పుడు కంప్లీట్‌గా చదివేసి, సెకండ్ టైమ్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ప్రయారిటీ బేస్డ్‌గా చదువుకోవడానికి ప్రయత్నించండి. సో, ఇక్కడితో మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ విధమైనటువంటి కంటెంట్ కావాలి, లేదు ఇలా చెప్పండి సార్ అంటే ఖచ్చితంగా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్‌గా వచ్చేటటువంటి సెషన్స్‌లో కూడా డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బై.